హాయ్ అండి. హలో న్యూ మామ్స్ అండ్ న్యూ డాడ్స్. వెల్కమ్ టు సంజీవిని హోమ్ మేడ్ బేబీ ఫుడ్స్ ఛానల్. ఏంటి బేబీ హోమ్ ఫుడ్స్ అంటున్నారు కానీ సింపుల్గా ఇలా కూర్చున్నారు, కిచెన్ ఏం లేదు అనుకుంటున్నారా? నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో న్యూ పేరెంట్స్గా మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయగలుగుతానేమోనని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవడం కోసం అయితే ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరు న్యూ పేరెంట్ అయితే మీరు నాకు తెలిసి కన్ఫర్మ్గా ఈ క్వశ్చన్ అయితే మీకు వేసుకొనే ఉంటారు. అదేంటో కాదండి, నేను న్యూ పేరెంట్గా నా బేబీకి చేస్తున్నది అంతా సరిపోతుందా లేదా ఇన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మనం బేబీకి మైల్ స్టోన్ అచీవ్ చేయడంలో హెల్ప్ చేయడం కానీ, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి కానీ, ఇంకా బేబీకి కంప్లీట్ న్యూట్రిషన్ అందుతుందా లేదా అని కానీ, ఇంకా బేబీకి ప్రొడక్ట్స్ అన్ని కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అని, బేబీ కేర్ తీసుకుంటున్నామా లేదా అని, ఇలాంటి విషయాల కోసం మనం డైలీ గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాం, ఇంకా కంపేర్ చేసుకుంటూ ఉంటాం, మనమే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ప్రతి న్యూ పేరెంట్కి ఉంటూనే ఉంటుంది. సో నేనైతే ఈరోజు మీకోసం మీ బేబీ కోసం ఒక సింపుల్ ప్రోడక్ట్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదండి, బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్. చూసారు కదా, హై కాన్సన్ట్రేటెడ్ ఫ్లాష్ కార్డ్స్. ఇది మనకు యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటా అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. మీలో ఎంతమందికి తెలుసు మీ బేబీ న్యూ బోర్న్ స్టేజ్లో ఉండేటప్పుడు మనకన్నా మన బేబీ చాలా డిఫరెంట్గా ఈ వరల్డ్ చూస్తుందని? తెలిస్తే పర్లేదండి, తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి. ఏంటో కాదండి, మన బేబీ న్యూ బోర్న్ స్టేజ్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఐ విజన్ అనేది క్లియర్గా ఉండదండి. వాళ్ళకి కొంచెం మాత్రమే కనిపిస్తుంది. లైక్ మూవబుల్ థింగ్స్ చూస్తారు, ఫ్యాన్ మూవ్ అవుతున్నప్పుడు లేదా మనం మూవ్ అవుతున్నప్పుడు, అది కూడా మనల్ని కూడా క్లియర్గా చూడలేరు వాళ్ళు. ఇంకొకటి, ఒకవేళ స్టాండర్డ్గా ఉండే ప్రొడక్ట్స్ చూడాలి అనుకున్నా కూడా అవి డార్క్ కలర్స్ అయి ఉండాలి. లైక్ బ్లాక్ అండ్ వైట్ కానీ, ఎల్లో అండ్ రెడ్, లైక్ దట్ అయి ఉండాలి. సో బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఎందుకు అంటున్నానంటే, బేబీకి బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ చూపించేటప్పుడు వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా కామ్గా, అవి కూడా చాలా పీస్ఫుల్నెస్ ఫీల్ అవుతుందండి బేబీకి చూసేటప్పుడు. అందుకోసం నేను ఇది బ్లాక్ అండ్ వైట్ అయితే సజెస్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, ఇది అసలు బేబీకి ఏం యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ హై కాన్సన్ట్రేటెడ్ కార్డ్స్ అయితే మన బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే, మన బేబీ ఐ విజిబిలిటీ అనేది తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి, మన బేబీ ఐ మూవబిలిటీ అండి. అంటే మీరు ఈ కార్డ్స్ చూపించేటప్పుడు ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఈ కార్డ్స్ చూపించేటప్పుడు మనం బేబీని ఇలా చూపించామనుకోండి, బేబీ ఐ కూడా ఇలా మూవ్ చేస్తూ ఉంటుంది. సో మీకు తెలుస్తుంది మా బేబీ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తుందా లేదా, ఐ మూవ్ చేస్తుందా లేదా అనేది. దానికి కూడా యూజ్ అవుతుందండి. ఇంకొకటి సెకండ్ పాయింట్, దీనివల్ల పేరెంట్స్కి బేబీకి ఒక అడ్వాంటేజ్ ఉందండి. అదేంటో కాదండి, ఈ కార్డ్స్ యూజ్ చేసేటప్పుడు మీ బేబీ మీతో అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, బేబీ ఒక సేఫ్, మీరు మీ బేబీకి చూపించేటప్పుడు బేబీ ఏం ఫీల్ అవుతుంది, ఓకే నేను ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నాను, నాకు అమ్మ నాన్న ఉన్నారు, సో నాకేం వరీ లేదని తన బ్రెయిన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, తనకు సేఫ్ ప్లేస్లో ఉండేటట్టు ఉంటుంది. మీకు మీ బేబీకి కూడా చాలా బాండింగ్ అనేది క్రియేట్ అవుతుందండి ఇవి చూపించేటప్పుడు. ఓన్లీ కార్డ్స్గానే చూడొద్దు, ఈ కార్డ్స్ చూపించేదానికన్నా మీరు మీ బేబీతో ఉండే టైం, ఇంకా తను మీ మీద పెంచుకునే బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి, అసలు ఈ కార్డ్స్ అసలు ఎందుకు ఎలా యూజ్ చేస్తారు అనుకుంటున్నారా? అది కూడా చెప్తానండి. ఈ కార్డ్స్ ఏంటంటే, మన బేబీ పుట్టిన ఒక 10-15 డేస్ తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చండి ఇవి. అంటే 10-15 డేస్ మరీ ఎక్కువ స్లీప్లో ఉంటారు కాబట్టి, లేదంటే 1 మంత్ తర్వాత అయినా పర్లేదు, 1 మంత్ తర్వాత స్టార్ట్ చేసినా పర్లేదు, 15 డేస్ తర్వాత అయినా పర్లేదు. ఇవి మన బేబీకి ఎలాంటి టైంలో యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, బేబీ మిల్క్ తాగేసాక కొంచెం రిలాక్స్డ్గా ఉండేటప్పుడు, లేదంటే బేబీ నిద్ర లేచిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఉండేటప్పుడు, మీరు మీ బేబీతో ఆడుకునేటప్పుడు కొంచెం టైం చూడండి. చాలామంది బేబీ నిద్ర లేచిన తర్వాత బేబీతో మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలా మాట్లాడే టైంలో మీరు ఈ కార్డ్స్ చూపించారనుకోండి, సో బేబీతో మీ బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే, ఈ కార్డ్స్ మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఇందులో ఒక మాన్యువల్ ఇస్తాడండి, ఈ బాక్స్లో వాడే ఇస్తాడు ఎలా యూజ్ చేయాలనేది. ఇంకొకటి ఏంటంటే, ఇందులో 4 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయండి. 1 ఆబ్జెక్ట్ లెవెల్ 1, ఆబ్జెక్ట్ లెవెల్ 2, ప్యాటర్న్స్ లెవెల్ 1, ప్యాటర్న్స్ లెవెల్ 2. ప్యాటర్న్స్లో ఏంటంటే మనకి సర్కిల్స్, ఇంకా స్క్వేర్స్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, ఇంకా జిగ్జాగ్గా ఉండే లైన్స్ అవన్నీ.
ఇంకా ఆబ్జెక్ట్ లెవెల్స్లోకి వస్తే యాపిల్, ఇంకా పైనాపిల్, అలా ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి బేబీస్కి చూపించడానికి. ఇంకొకటి ఏంటంటే ఇది ఫస్ట్ బేబీ 0 to 6 months అయితే ఈ కార్డ్స్ యూస్ చేయొచ్చు అని కాదండి. బేబీ 12 months ఉండే వరకు మనం ఈ కార్డ్స్ యూస్ చేయొచ్చు. ఫస్ట్ 6 monthsలో ఏంటంటే వాళ్ళ విజన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ చూస్తారంతే. నెక్స్ట్ 6 months తర్వాత వాళ్ళకి మనం వర్డ్స్ అలా చెప్తూ ఉంటే వాళ్ళు ఈ వర్డ్స్ ఫ్లవర్ అని లేకపోతే అంబ్రెల్లా అని వాళ్ళు నేర్చుకుంటారండి. కన్ఫర్మ్గా వాళ్ళు చెప్తారు ఈ వర్డ్స్ అయితే. ఎదిగే కొద్దీ వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇంకొకటి మీరు ఎలా చూపించాలి అనేది చెప్తే నేను ఇందులో మనకి ఇలా వుడెన్ ఇలా రెక్టాంగులర్ షేప్ బాక్సెస్ అయితే ఇచ్చారండి. ఈ బాక్స్లో ఇలా ఈ కార్డ్ని ఇలా ప్లేస్ చేయొచ్చు. ఇలా ప్లేస్ చేసి ఇలా పెట్టుకోవచ్చు అండి మనం దీన్ని. అలా ఒక 3 వుడెన్ బాక్సెస్ ఇస్తారు. కార్డ్స్ అయితే చాలానే ఇస్తారండి. ఇలా ప్లేస్ చేసుకోవచ్చు మనం వీటిని. బేబీకి టమ్మీ టైం వేస్తాం కదండి. టమ్మీ టైం వేసేటప్పుడు బేబీకి ఒకవేళ పిల్లో మీద టమ్మీ టైం వేసినా డైరెక్ట్గా టమ్మీ టైం వేసినా బేబీ ముందు ఇలా పెట్టామనుకోండి, బేబీ ఇవి చూడడం కోసం కొంచెం హెడ్ అనేది ఇలా పైకి ఎత్తుతుందండి. సో బేబీ నెక్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా అవుతుంది కార్డ్స్ యూస్ చేసేటప్పుడు. ఇంకొకటి లేదు మా బేబీ టమ్మీ టైంలో నెక్ ఇలా హోల్డ్ చేసి చూడలేదు అనుకుంటే బేబీని ఒళ్ళో పెట్టుకున్నప్పుడు బేబీకి జస్ట్ ఇలా కార్డ్ చూపించవచ్చు. ఈ కార్డ్ ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తానండి. ఈ కార్డ్స్ బేబీకి ఎట్ ఏ టైం సింగిల్ టైం 1 కార్డే చూపించాలండి. అది స్లోగా 1 కార్డ్ అయిపోయాక ఇంకో కార్డ్ చూపించవచ్చు. అలా 1 కార్డ్ మాత్రమే చూపించాలి. ఫాస్ట్గా అనేది రొటేట్ చేయకూడదు కార్డ్స్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది బేబీస్ 30 seconds చూస్తారు, కొంతమంది బేబీ 1 minute చూస్తారు 1 కార్డ్ని. మీరు దాంట్లో ఏం వరీ అవ్వద్దు. ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలా ఉంటారు. కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కార్డ్ సెషన్ అనేది డేలో ఒక 2 to 3 minutes కన్నా ఎక్కువ ఉంచకూడదండి న్యూ బోర్న్ స్టేజ్లో. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇంకోటి మీ బేబీ ఇంట్రెస్టెడ్గా ఉందంటే 5 minutes చూపించండి అంతే. మోర్ దెన్ దట్ అసలు చూపించొద్దు. అంత మనం వాళ్ళని స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్స్ అనేది జస్ట్ మనం బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి తప్ప ఏదో బేబీ అచీవ్ చేసేయాలి ఏదో వరల్డ్ రికార్డ్స్ సాధించాలంటే కాదండి. ఈ కార్డ్స్ జస్ట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి మనతో బాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఇంకా అసలు ఈ కార్డ్స్తో మనం చేయకూడని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బేబీ అంటే మన బేబీ క్లూస్ ఇస్తూ ఉంటుందండి. బేబీకి నిద్ర వచ్చేటప్పుడు ఐ ఇలా రబ్ చేసుకోవడం, నోస్ రబ్ చేసుకోవడం, లేకపోతే ఐస్ రబ్ చేసుకోవడం, ఇవన్నీ బేబీ నిద్ర వస్తుందని క్లూ కదండి. టైర్డ్ అయిపోయినప్పుడు అలా టైర్డ్ అయిపోయినప్పుడు ఏడుస్తున్నప్పుడు చూడు అని ఇలాంటి కార్డ్స్ చూపించొద్దండి. అలా చూపించడం వల్ల వాళ్ళు ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అలాంటి సైన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఫోర్స్ చేయొద్దు, ఇంకా వదిలేయండి అక్కడికి ఆ కార్డ్స్. కొంతమంది బేబీస్ అసలు ఇంట్రెస్టే ఉండదు, చూపించిన వెంటనే వాళ్ళు అసలు చూడరు. అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని వదిలేయండి. కాసేపు ఉంటే చూస్తారు, కాసేపు పోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ సెషన్ పెట్టండి. ఓకేనా? అసలు అయితే ఫోర్స్ చేయొద్దు. ఈ కార్డ్స్ అంతే కాదండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన పేజ్లో చాలానే ఉంటుంది. డే బై డే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇదైతే 0 to 12 months యూస్ చేయొచ్చు. బట్ న్యూ బోర్న్ స్టేజ్లో మీరు ఈ కార్డ్స్ చూపిస్తే చాలా బెనిఫిట్ అవుతుంది బేబీకి. ఈ కార్డ్స్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. నాకు అరౌండ్ 500 చేంజ్ పడింది, 600 to 500 మధ్యలో. మీరు జస్ట్ ఐ కాన్సన్ట్రేటెడ్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ న్యూ బోర్న్ 0 to 12 months అంటే మీకు కనిపిస్తుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. దాని ద్వారా కూడా మీరు వెళ్ళి బై చేయొచ్చు. డోంట్ వరీ. ఇంకొకటి ఏంటంటే మీరు న్యూ పేరెంట్గా మీరు అస్సలు పేరెంటింగ్ అనేది అంత పెద్ద కష్టమైన పని ఏం కాదండి. ఏదో చేసేయాలని అనుకోవద్దు. మీరు మీ బేబీకి మీరు ఏం చేస్తున్నారో అది సరిపోతుంది. నా వరకు హెల్ప్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరికొన్ని ప్రొడక్ట్స్తో మీ ముందుకు వస్తాను, మరికొన్ని వీడియోస్తో. Until then, follow my page, like my videos, subscribe my channel, share to new parents. Until then, bye bye. Thank you.